శారీ కన్వర్టెడ్ టు వెస్ట్రన్ ఫ్రాక్ నాకైతే చాలా నచ్చింది. ఈ ఫ్రాక్ అయితే నేనే డిజైన్ చేసుకున్నాను. శారీ వచ్చేసి ఇలా ఉందన్నమాట. అప్పట్లో గీతా గోవిందం శారీ అని బాగా ట్రెండింగ్ ఉంటుండే, అప్పుడు తీసుకున్నాను అనమాట. ఈ శారీ అయితే పైన కింద అయితే బార్డర్ అయితే వచ్చింది గోల్డ్ కలర్. బార్డర్ తీసేసి నేను ఒక వెస్ట్రన్ ఫ్రాక్ లాగా డిజైన్ చేశాను. అంతేకాదు ఈ శారీ నాకు ఒక స్పెషల్ అనమాట. మా బావ నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. బావ అంటే మళ్ళీ మా హస్బెండ్ అనుకున్నారు, మా హస్బెండ్ కాదు. మా బావ అయితే ఇప్పుడు లేరు, మాకు దూరం అయిపోయి 5 years అవుతుంది. ఆయన ఇచ్చిన గిఫ్ట్ లో ఇది ఒక్కటే నా దగ్గర ఉందన్నమాట. ఈ శారీ నేను పడేయకుండా ఇన్ని రోజులు దాచిపెట్టినా, ఎందుకు నాకు ఇలా డిజైన్ చేయాలనిపించింది. సో నాకు కూడా ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి ఈ శారీని అయితే నేను ఇప్పుడు ఇలా డిజైన్ చేశాను. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఫ్రంట్ నెక్ చూడండి, హై నెక్ ఇచ్చేసి కట్ వర్క్ ఇచ్చాను షోల్డర్ వరకు. బ్యాక్ లో అయితే ఇలా ట్రయాంగిల్ షేప్ ఇచ్చాను. హ్యాండ్స్ అయితే బుట్టా హ్యాండ్స్ ఇచ్చేసి కట్ వర్క్ ఇచ్చాను అనమాట. అండ్ కింద ప్రిల్స్ కూడా పెట్టాను అనమాట. ఒక వెస్టర్న్ ఫ్రాక్ లాగా అయితే డిజైన్ చేశాను. వెస్టర్న్ ఫ్రాక్ అంటే షూ వేసినా బాగుంటది కాబట్టి షూ వేసుకొని మీకు చూపిస్తున్నా. స్టిచ్చింగ్ వీడియో పెట్టాక చాలా ఆర్డర్స్ అయితే వచ్చినాయి. ప్లీజ్ మీరు ఆర్డర్ ఇచ్చేటప్పుడు నాకు కొంచెం టైం ఇవ్వండి. ఒక్కదాన్నే కదా స్టిచ్ చేసేది, నాకు ఎవరు వర్కర్స్ లేరు, నేను ఒక్కదాన్నే స్టిచ్ చేయాలి. ఈ డ్రెస్ పైన హస్కీ డాన్స్ చేయాలనిపించింది. ఫ్రాక్ మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ కమెంట్ చేయండి. అట్లనే మీకు ఈ స్టిచ్చింగ్ కావాలన్నా కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ప్లీజ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు టైం ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్.